జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు తిరుపతి జిల్లా నాయుడుపేటలో విపిఆర్ ఫంక్షన్ హాల్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆ పార్టీ శ్రేణులు. జనసేన పార్టీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నిలవల రాజేష్, నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ ముఖ్య అతిథులుగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొనిదెల పవన్ కళ్యాణ్ లాంటి ఉన్నతమైన వ్యక్తి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో నడవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు గిండి సతీష్, కిరణ్, సెట్టిపల్లి బాలు, జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2, 2024 మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. దీన్ని ఆర్గనైజ్ చేసిన బాలు, కిరణ్, జానకిరామ్, సతీష్ వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మన ప్రియతమ హీరో మరియు మన ప్రియతమ నాయకుడు మరియు మన ప్రియతమ సేవకుడు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ఈరోజు రేపు ఆయన జన్మదినం కాబట్టి అడ్వాన్స్గా ఈరోజు నాయుడుపేట జనసేన నాయకులు, వీర మహిళలు మరియు అభిమానులు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈరోజు సూలూరుపేట నియోజక రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు బ్లడ్ క్యాంపులు మరియు అన్నదాన కార్యక్రమాలు, అనేక రకాల సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము. మరి దాంట్లో భాగంగా ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో మన జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరియు మన నాయుడుపేట టౌన్ బ్లడ్ క్యాంప్ ఆర్గనైజింగ్ చేస్తున్న గిండి సతీష్, జానకిరాము, కిరణ్ మరియు బాలుశెట్టి మరియు వీర మహిళలు వీళ్ళందరూ కూడా జనసేన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు భారీ ఎత్తున నాయుడుపేటలో బ్లడ్ క్యాంప్ నడిపిస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మరిన్ని పుట్టినరోజులు ఇంకా కూడా మంచి సేవలతో మంచి రాష్ట్ర అభివృద్ధి బాటలో ఆయన నడిపించగలుగుతారు. మరి అదేవిధంగా పేద ప్రజల్ని హక్కుకు చేర్చుకొని చంద్రబాబు నాయుడు గారితో అడుగులు అడుగేస్తూ కుటుంబ ప్రభుత్వాన్ని బలపరుచుకుంటూ మంచి పరిపాలన అందిస్తున్న మన ఉప ముఖ్యమంత్రి గారు మరిన్ని పదవులు ఆశించి మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి బాటలో నడిపించేందుకు ఆయనకు దేవుడు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన జనసేన నాయకులకి, వీర మహిళలకి, కార్యకర్తలకి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మామూలుగా ప్రతి ఏటా ఒక ఆనవాయితీగా సేవా కార్యక్రమాలు చేపట్టే జన సైనికులకు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే జన సైనికులు ఈరోజు
ప్రత్యేకత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ఉప ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమిలో భాగంగా మనం ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా ఎంతో సంతోషకరం. ఈరోజు నాయుడుపేట టౌన్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి మన నాయుడుపేట మండలాధ్యక్షుడు గిండి సతీష్ గారికి, ఉపాధ్యక్షులు బొల్లకాయల కిరణ్ గారికి, టౌన్ నాయకులు జానకిరామ్ గారికి, అదేవిధంగా ఏ కార్యక్రమైనా ముందుండి కష్టపడి పనిచేసి తర్వాత కనపడకుండా వెళ్ళిపోయినటువంటి మా బాలు శెట్టికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించినటువంటి మన టీడీపీ యువ నాయకులు నెలవల రాజేష్ గారికి, అదేవిధంగా నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మా ఇద్దరికి పెద్దన్న 786 రఫీ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే విధంగా ఇందాక మా అన్న చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఒక మంచి పరిపాలన అందించే విధంగా ముందుకెళ్తున్నారు. ప్రజలందరి మన్నన వచ్చిన 2 నెలల్లోనే ప్రజలందరి మన్ననలు ఈరోజు కూటమి ప్రభుత్వం పొందుతోంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వల్లనే. వాళ్ళ అడుగుజాడల్లోనే మేము కూడా నడుచుకుంటూ ప్రజలకి ఇక్కడ మంచి పరిపాలన అందించే విధంగా, అభివృద్ధి సంక్షేమం అందే విధంగా మేము కూడా ఇక్కడ కూటమి నాయకులందరం కలిసి ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి గొడవలు పడకుండా కలిసి మెలిసి ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్.